కుక్కతోక వంకర అంటారు కదా పెద్దలు. మన పక్క దేశం పాకిస్తాన్ తీరు కూడా అచ్చం అలాగే ఉంది. వీళ్ళకి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. మొన్నటిదాకా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మా ఎయిర్ క్రాఫ్ట్ తోపు, మా ఎయిర్ ఫోర్స్ తురుము అని ఎగిరెగిరి పడ్డారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మనోళ్ళు ఇచ్చిన దెబ్బకి వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ దెబ్బ ఎలా తగిలిందంటే, ఇస్లామాబాద్లో మనోళ్ళు బటన్ నొక్కితే రావిల్పిండిలో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇప్పుడు అసలు విషయం ఏమిటి అంటే, ప్రపంచ పటంలో మన ఇండియన్ ఆర్మీ రేంజ్ చూసి ఆ ఆయుధాలను తయారు చేసిన అగ్ర రాజ్యాలు కూడా నోరెళ్ళబెట్టి చూస్తున్నాయి. అరే, ఈ ఆయుధాన్ని ఇలా కూడా వాడొచ్చా అని వాళ్ళే ఆశ్చర్యపోయేలా మనోళ్ళు స్కెచ్ వేశారు. ఇంతకీ మన పక్కోడు చేసిన కుట్ర ఏంటి, దానికి మనోళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటి? ఆ స్టోరీ వింటే గూస్ బంప్స్ రావడం పక్క. ఈరోజు మనం ఎయిర్ ఫోర్స్ యుద్ధ చరిత్రనే మార్చేసిన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుకుందాం. అసలు మ్యాటర్ ఏంటంటే, వెస్ట్రన్ దేశాలు మనల్ని పొగడడానికి అస్సలు ఇష్టపడవు. కానీ ఒక రష్యా రక్షణ నిపుణుడు మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను ఆకాశానికి ఎత్తేశాడు. రష్యా కూడా వాడలేని విధంగా భారతదేశం S-400 సిస్టమ్ను వాడిందని ఆయన క్లియర్గా చెప్పాడు. అంటే మనోళ్ళు ఏ రేంజ్లో వాడారో అర్థం చేసుకోండి. అసలు ఆ రష్యా వాడు కూడా మనకి ఫ్యాన్ అయిపోయేలా మనోళ్ళు S-400తో ఏం చేశారు, ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు విప్పేద్దాం. అంతకంటే ముందు మన ఎయిర్ ఫోర్స్ ధైర్యం చూసి మీకు గర్వం అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఈ కథ మే 2025లో మొదలైంది. అప్పటికి మన భారతదేశం సహనం నశించింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత దేశం మొత్తం ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుంది. అప్పుడే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పాలని మన ఎయిర్ ఫోర్స్ డిసైడ్ అయింది. ఎంత గట్టిగా అంటే శత్రువు మళ్ళీ కోలుకోకూడదు అన్నమాట. రిపోర్ట్స్ ప్రకారం అమెరికా కూడా చేయలేని పనిని మన వాళ్ళు చేసి చూపించారు. పాకిస్తాన్ దగ్గర ఉన్న అత్యంత అధునాతన షారుక్ 2000 AWACS విమానాన్ని మనోళ్ళు కూల్చేశారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, విమానం కూలిపోవడం కాదు, దాన్ని ఎంత దూరం నుంచి కూల్చేశారు అనేదే అసలు ట్విస్ట్. మన ఆదంపూర్ ఎయిర్ బేస్లో ఉన్న S-400 సిస్టమ్ ఏకంగా 314 కిలోమీటర్ల దూరం నుంచి పాకిస్తాన్ గూఢచారి విమానాన్ని టార్గెట్ చేసి కంటి రెప్ప వేసేలోపు గాలిలోనే పేల్చేసింది. నేల మీద నుంచి గాలిలో ఉన్న విమానాన్ని ఇంత దూరం నుంచి కొట్టడం ఇదే వరల్డ్ రికార్డ్. పాపం 314 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం కదా, మనల్నెవడు ఏం చేస్తాడులే అని పాకిస్తాన్ అనుకుంది. పంజాబ్లోని డింగా నగరం మీద ఎగురుతున్న ఆ విమానానికి మృత్యువు ఎక్కడి నుండి వచ్చిందో కూడా అర్థం కాలేదు. మనోళ్ళు S-400లోని అత్యంత ప్రమాదకరమైన 40N6E మిసైల్ వాడారు. AWACS అంటే ఏ ఎయిర్ ఫోర్స్కైనా కళ్ళు లాంటిది. అలాంటి కళ్ళని మనోళ్ళు పీకేశారు. భారతదేశానికి ఇప్పుడు మూడో కన్ను ఉందని, దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యమని వాళ్ళకు తెలియదు. రేడార్ పసిగట్టిన వెంటనే మన మిసైల్ దాన్ని శాశ్వతంగా సైలెంట్ చేసేసింది. ఈ దెబ్బ ఎంత ఖచ్చితంగా తగిలిందంటే పాకిస్తాన్ కమాండ్ సిస్టమ్ మొత్తం కూలిపోయింది. కళ్ళు పోయిన వాడిలా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ తయారైంది. కళ్ళు లేనప్పుడు యుద్ధం ఏం చేస్తారు చెప్పండి? పాకిస్తాన్ F-16, JF-17 పైలట్ల పరిస్థితి కూడా అదే. కానీ సినిమా ఇంకా అయిపోలేదు బాస్. అదే ఆపరేషన్లో సియాల్కోట్ దగ్గర 200 కిలోమీటర్ల దూరం నుంచి పాకిస్తాన్ JF-17 యుద్ధ విమానాన్ని కూడా S-400 కూల్చేసిందని రష్యన్ నిపుణుడు అలెక్సీ మిఖైల్ పెట్రోంకో బయటపెట్టారు. పాకిస్తాన్, చైనా కలిసి తయారు చేసిన ఈ JF-17ని మన తేజస్కి పోటీగా అనుకున్నారు. కానీ మన మిసైల్ ముందు అది మట్టి బొమ్మలాగా ముక్కలైపోయింది. మొత్తంగా పాకిస్తాన్కి భారీ డ్యామేజ్ జరిగింది. F-16లు, JF-17లతో సహా 6 పెద్ద టార్గెట్స్ మటాష్ అయ్యాయి. మన బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ బోలేరి ఎయిర్ బేస్లో ఉన్న ఇంకో AWACS విమానాన్ని కూడా లేపేసింది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్కి 500 మిలియన్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది. వాళ్ళ AWACS విమానాల్లో 22% బూడిదలో కలిసిపోయాయి. ఇది ఏదో లక్కులో తగిలిన దెబ్బ కాదు, పక్కా ప్లానింగ్ అని రష్యా విశ్లేషకుడు పెట్రెంకో అన్నాడు. అప్పుడు అక్కడ యుద్ధ వాతావరణం బీభత్సంగా ఉంది. పాకిస్తాన్ తన చైనీస్ సిస్టంతో తిరిగి కొట్టాలని చూసింది. కానీ మన సైనికులు షూట్ అండ్ స్కూట్ అనే టెక్నిక్ వాడారు. అంటే దెబ్బ కొట్టడం, శత్రువు చూసేలోపు అక్కడి నుంచి మాయమైపోవడం, అదృశ్యమవడం అన్నమాట. ఆదంపూర్ రెజిమెంట్ సైనికుల డిసిప్లిన్ చూసి రష్యన్ ఎక్స్పర్ట్స్ కూడా షాక్ అయ్యారు. మనోళ్ళు ఆ మిషన్ సామర్థ్యానికి మించి వాడారని పెట్రోంకో మెచ్చుకున్నాడు. కానీ పాకిస్తాన్ బుద్ధి తెలుసు కదా, అబద్ధమాడితే అతికినట్టు ఉండాలి అంటారు. కానీ వాళ్ళు మాత్రం మేము ఇండియా ఆదంపూర్ బేస్ మీద దాడి చేసి S-400ని పాడు చేశామని ప్రచారం చేసుకున్నారు.
కానీ మే 13, 2025న మన ప్రధాని మోడీ గారు స్వయంగా ఆదంపూర్ ఎయిర్ బేస్కి వెళ్ళి అదే S-400 బ్యాటరీతో ఫోటో దిగారు. ఆ ఫోటోతో పాకిస్తాన్ అబద్ధాలన్నీ బట్టబయలయ్యాయి. మన S-400 దర్జాగా గర్వంగా నిలబడి ఉందని ప్రపంచం మొత్తం చూసింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. స్వీడన్ నుంచి విమానాలు కొనాలన్న ప్లాన్ క్యాన్సిల్ చేసుకుంది. భారతదేశం 314 కిలోమీటర్ల దూరం నుంచే కొడుతున్నప్పుడు ఈ ఖరీదైన విమానాలు కొని ఏం లాభమని వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు చైనా కాళ్ళు పట్టుకుని KJ-5500 కొనాలని చూస్తుంది. ఎక్కడి నుంచి కొన్నా ఏం చేసినా సరే మన క్షిపణుల నుంచి తప్పించుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఇది చైనాకి కూడా గట్టి దెబ్బే. ఎందుకంటే చైనా ఆయుధాలు మన ముందు పనిచేయడం లేదని తేలిపోయింది కాబట్టి. మన ఎయిర్ ఫోర్స్ ఆకాశంలో ఒక ఉచ్చు వేసింది. దీన్ని రష్యన్ నిపుణులు నెట్వర్క్ తికమక అని పిలుస్తున్నారు. అంటే శత్రువు మన గగనతలంలోకి రాకుండా చేయడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే రేపు యుద్ధం వస్తే మనం మన బోర్డర్ దాటకుండానే ఇంట్లో కూర్చునే పాకిస్తాన్ ఎయిర్ బేస్లను, రేడార్లను లేపేయచ్చు. ఈ విజయం వెనుక మన సైనికులు, శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉంది. యుక్రెయిన్ యుద్ధంలో S-400 217 కిలోమీటర్ల రికార్డు సృష్టించిందని విన్నాం. కానీ భారతదేశం 314 కిలోమీటర్ల రేంజ్ సెట్ చేసి ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్లో మనోళ్ళు లో ఎమిషన్ మోడ్ వాడారు. రేడార్ను చాలా తక్కువ టైం ఆన్ చేయడం వల్ల శత్రువుకి మనం ఎక్కడ ఉన్నామో తెలియదు. రేడార్ ఆన్ చేయడం, లాక్ చేయడం, కాల్చడం, వెంటనే రేడార్ ఆఫ్ చేసి ప్లేస్ మార్చేయడం. పాకిస్తాన్ క్షిపణులు వచ్చేసరికి అక్కడ దుమ్ము తప్ప ఏమీ ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్లో భయం మామూలుగా లేదు. మన పవర్ని ఎలా తట్టుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. చీకటి గదిలో ఒకటి దగ్గర టార్చ్ లైట్ లాక్కుని వాడిని కొట్టినట్టు భారతదేశం పాకిస్తాన్ కళ్ళని లాగేసుకుని బుద్ధి చెప్పింది. మనం ఇక డిఫెన్స్ ఆడడం లేదు, అటాకింగ్ ఆడుతున్నామని ఆపరేషన్ సింధూర్ ప్రూవ్ చేసింది. 4 రోజుల్లో పాకిస్తాన్ను మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం మన కొత్త స్టైల్. మనకి నీతులు చెప్పే అమెరికా, యూరోప్ దేశాలు కూడా మనోళ్ళ పర్ఫెక్షన్ చూసి నోరెళ్ళబెట్టాయి. భారతదేశం ఒక సూపర్ పవర్ అయిపోయిందని వాళ్ళు గుర్తించారు. మన భద్రత కోసం మనకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. మేము దేవుళ్ళలా ఆయుధాలను వాడతాము అని రష్యన్ విశ్లేషకుడు అన్న మాట మన సైనికుల టాలెంట్కి నిదర్శనం. యంత్రం గొప్పది కాదు, దాని వెనుక ఉన్న మనిషి గొప్పవాడు. పాకిస్తాన్ ఈ ఓటమి నుంచి ఏం నేర్చుకుందో తెలియదు, కానీ భారతదేశం వైపు చూసే ముందు 1000 సార్లు ఆలోచిస్తుంది. ఇప్పుడు 314 కిలోమీటర్ల రికార్డు కొట్టాం. నెక్స్ట్ టైం అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. మనం సొంతగా ప్రాజెక్ట్ కుష్ లాంటి సిస్టమ్స్ కూడా రెడీ చేసుకుంటున్నాం. పూర్తిగా మన కాళ్ళ మీద మనం నిలబడే రోజు ఎంతో దూరంలో లేదు. ఆపరేషన్ సింధూర్ విజయం మనలో కొత్త జోష్ నింపింది. ఇది కొత్త భారతదేశం. మనం ఎవరిని రెచ్చగొట్టం, కానీ గెలికితే మాత్రం వదిలిపెట్టం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. మన సైన్యం గురించి గర్వపడండి. జై హింద్. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.